అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోరుగడ్డ అనిల్ అనే పేరు తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈయనొచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలను, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్‌ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారీగా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది కూడా చాలా మంది కూడా చెప్తుంటారు. అయితే ఈయనపై కూడా దాదాపుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల కూడా భారీగా కేసులైతే నమోదయ్యాయి. అయితే తాజాగా ఈయన వచ్చేసి గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులను అదేవిధంగా భయపడించి చాలా దారుణాలు చేసినటువంటి విధానం కూడా మనం గత ప్రభుత్వంలో కూడా మనం చూసాము. అయితే తాజాగా వచ్చేసి ఈయనకు అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024లో వచ్చేసి ఈయనని గత 4 నెలల కిందట అరెస్ట్ చేసినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించామనమాట. అయితే ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపుగా గత 2, 3 నెలలు కూడా ఆయన జైల్లో ఉన్నటువంటి విధానం కూడా మనకు తెలిసిందే అనమాట. అయితే తాజాగా వచ్చేసి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ వచ్చేసి తర్వాత ఆయన పోయిన నెల అనమాట ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చేసి తన తల్లికి బాలేదు అని ఆయన ఒక ఆహ్, వారెంట్ ఏసుకున్నాడు కోర్ట్‌లో అనమాట. అంటే తన తల్లికి బాలేదు, నాకు బెయిల్ మంజూరు చేయండి అని ఆయన ప్రపోజల్ పెట్టాడనమాట. అంటే తర్వాత కోర్టు చూసిన తర్వాత ఈ యొక్క ప్రపోజల్‌నొచ్చేసి ఆయనకు ఫస్ట్ బెయిల్ మంజూరు చేసిందనమాట. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే రిలీజ్ చేసింది. సో, ఆయనొచ్చేసి మళ్ళా ఈ యొక్క ఫస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళా మార్చి 1వ తారీఖున తన తల్లికి బాలేదు ఆరోగ్యము. నా తల్లినొచ్చేసి మళ్ళా చెన్నైకి తీసుకెళ్ళాలి. అపోలో ఆసుపత్రిలో వైద్యం చేపించాలి. సో, నేనొక్కడినే కొడుకున్నాను కాబట్టి డెఫినెట్‌లీగా మా అమ్మకు మళ్ళా చూపించుకోవడానికి నాకు మళ్ళా మధ్యంతర బెయిల్ పొడిగించండి అని ఆయన మళ్ళా కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ యొక్క కోర్టు వాదనలు విన్న తర్వాత వచ్చేసి బోరుగడ్డకి వచ్చేసి మరలా బెయిల్‌ని కూడా పొడిగించింది. అంటే ఈ నెల 11వ తారీఖున మళ్ళా బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వచ్చేసి ఆయన మళ్ళా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంటుంది. అయితే ఇదంతా జరిగింది అన్నమాట ప్రాసెస్. బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి సంబంధించి ఇదొక ప్రాసెస్ జరిగింది. అయితే తాజాగా వచ్చేసి ఆయన సృష్టించినటువంటి బెయిల్ మంజూరుకొచ్చేసి తన తల్లికి ఆరోగ్యం బాలేదు, గుంటూరు ఆసుపత్రిలో చూపించాను అని ఆయన ఒక సర్టిఫికేట్ అయితే సృష్టించాడనమాట. అంటే ఆ డాక్టర్ల నుంచి. అంటే అది కొంచెం కోర్టుకి డౌట్ రావడంతో వచ్చేసి పోలీసులు ఈ యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ చేశారనమాట. సో, నిజమా కాదా ఆ లెటర్ ఏంటి అనేది వాళ్ళు పరిశీలిస్తే మటుకు డెఫినెట్‌లీగా అది యొక్క హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించిన తర్వాత వచ్చేసి ఆ యొక్క లెటర్ వచ్చేసి అలాంటి లెటర్ అయితే మేము ఇవ్వలేదు. ఆయన ఫేక్ ఫర్ సర్జరీ చేశాడు అనేది బయటకొచ్చింది. సో, ఆ మాటలు విన్న తర్వాత వచ్చేసి మొత్తము పోలీసులతో పాటు కూడా షాక్ అయిపోయారనమాట. ఏంటి ఇలా జరిగిపోయింది అని అనుకున్నారు. అయితే ఫస్ట్‌లోనే ఈ వెరిఫికేషన్ చేయాల్సింది. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఎప్పుడైతే బెయిల్‌కు తన తల్లికి ఆహ్, లే ఆరోగ్యం బాలేదు, మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి అనుకున్నటువంటి ఆ సందర్భంలో మొదటలోనే ఈ యొక్క ప్రాసెస్ చేసుంటే మటుకు అప్పుడు నిజం బయటపడేదనమాట. సో, అలాంటి ప్రాసెసింగ్ ఏం చేయకుండా డైరెక్ట్ వచ్చేసి పోలీసులు అదేవిధంగా కోర్టు డైరెక్ట్‌గా వచ్చేసి మన బెయిల్ అయితే మంజూరు చేసింది. సో, తాజాగా ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు. అసలు అలాంటిది ఏం లేదు అని గుంటూరుకు సంబంధించిన ఒక ఆసుపత్రి వాళ్ళు వచ్చేసి ఆహ్, ఆ యొక్క లెటర్‌పై కూడా స్పందించడం జరిగింది. అయితే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయితే ఈ నెల ఆయన వచ్చేసి ఇప్పుడు రేపు 11వ తారీఖున వచ్చేసి కోర్టుకి మరలా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన బోరుగడ్డ వచ్చేసి ఆయన సెల్ కూడా స్విచ్ ఆఫ్ అయితూ వస్తుందన్నమాట. అంటే సో, పోలీసులకు కూడా అంటే పోలీసులకు షాక్ ఇచ్చే విధంగా, అదే విధంగా కోర్టుని కూడా మోసం చేసే విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క ప్లాన్ ప్రకారం వేసుకున్నాడు అనేది ఈ యొక్క వ్యూహ రచన చూస్తే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుందన్నమాట. సో, ఒకవేళ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఇదంతా నాటకము అని అది ఆయన మరలా ఇప్పుడేమన్నా ప్రెస్ మీట్ గాని ఏదన్నా పెట్టి అంటే మాట్లాడితే మటుకు అంటే లేదా ఒక వీడియో రిలీజ్ చేస్తే అంటే ఏం లేదు అలాంటిదేం లేదు. నా తల్లికి ఇలా ఆరోగ్యం బాగలేదు. లేదు ఇట్లా చూపిస్తున్నాము. డెఫినెట్‌లీగా అన్ని కొన్ని ఎవిడెన్సెస్ సహా చూపిస్తే మటుకు ఆయనకు మరలా ఏమి శిక్షలు పెంచడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఒకవేళ అలాంటిది ఏం కాకుండాగా ఈరోజు మరి రేపు బోరుగడ్డ వచ్చేసి ఆయన ఏది రిలీజ్ చేయకపోతే మటుకు డెఫినెట్‌లీగా ఈయనపై కూడా ఒకవేళ ఎన్ని రోజులైతే తప్పించుకోలేరు గదా! చట్టం నుంచి. డెఫినెట్‌లీగా ఈ రోజు కాకపోతే రేపైనా గూడా దొరుకుతాడు. సో, అలాంటిది నిజమైతే మటుకు డెఫినెట్‌లీగా ఇంకా భారీగా మరి శిక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు పోలీసులు మోసం చేశాడు. సో, అత్యున్నత న్యాయస్థానాన్ని, హైకోర్టుని కూడా ఆయన మోసం చేసినటువంటి విధానం కూడా అవుతుందన్నమాట. సో, మొత్తానికి ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే మరలా బోరుగడ్డ గారొచ్చేసి ముందుకు ఒక వీడియో రిలీజ్ చేస్తే మటుకు ఆయనని నమ్మే అవకాశాలుంటాయి. లేదంటే డెఫినెట్‌లీగా మళ్ళా ఆయన మీద మరిన్ని కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉంటాయనేది
మనము స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి చాలా పక్క ప్లానింగ్తో ఇప్పుడు బోరుగడ్డ గారు తప్పించుకున్నారు అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో మరి వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే బోరుగడ్డ గారు మరి ఒకసారి పో వీడియో కాల్ ఏమన్నా మాట్లాడి రిలీజ్ చేయాలి. లేదంటే ఆయనని కంపల్సరీగా డెఫినెట్‌లీగా ఆయనకి మరలా శిక్ష పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క సవాల్ పైన సవాల్‌గా మారింది పోలీసులకు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే బుర్రగడ్డ గారి సెల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్నమాట. సో మరి ఏం జరుగుతుందో అనేది మనకు నెక్స్ట్ తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.